రెడ్డి ఈ మధ్య యుఎస్ వెళ్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆపింది కదా, దీని మీద మీకు ఒపీనియన్ ఏంటి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆపింది అనకుండా ఆయన షెడ్యూల్ వేరే, ఆయన చెప్పింది వేరు, అక్కడ వేరే వాళ్ళని కలుగుతామనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దానికి నిరాకరించింది. ఇప్పుడు ఆయన సరే నేను పలానా వ్యక్తిని కలుస్తున్నా, పలానా షెడ్యూల్ మీద అవుతున్నప్పుడు అదే చెప్పాలి తప్ప ప్రభుత్వానికి ఏదైతే విదేశాఖ దానికి ఇచ్చిన రిపోర్ట్ వేరు, ఆయన పోవాల్సిన పని వేరు. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ఆయనని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు అధికారులను పంపించింది, ఆయన ఎందుకు పంపలేదు. కాబట్టి ఇది అంతేందంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే విద్యా వ్యవస్థను బాగు చేస్తారు రేవంత్ రెడ్డి. ఈయన విద్యా వ్యవస్థకు అసలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ డబ్బులు కేటాయించే రాష్ట్రం ఇది. ఈయన విద్యను ఏం బాగు చేస్తారు? ఇది ఏంటంటే ఆయన దేశ వ్యతిరేకుల శక్తులతో కొంతమందిని కలుగుతామని పోతారు. ఎప్పటికి భారతదేశం మీద వార్తలు రాసే ఒక వ్యక్తిని కలుగుతా, ఆయన పేరు నాకు ఐడియా వస్తలేదు. సో అట్లాంటి వాళ్ళని కలవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమొచ్చింది? కొన్ని ఒక పని మీద పోతారో వాళ్ళతో నీకు సంబంధం లేదుగా. నీ పెట్టుబడులు లేక అక్కడ ఉన్న ప్రొఫెసర్లను కలవనికి పోతున్నప్పుడు నీకు వాళ్ళతో పని, ఈ మీడియా వాళ్ళతో నీకేం పని? కాబట్టి అందుకు వ్యతిరేకించింది ప్రభుత్వము. ఆయన షెడ్యూల్ కరెక్ట్ చేసుకోలేదు, ఆయన చెప్పింది ఒకటి చేసేదానికి పోతారని చెప్పి తిరస్కరించి అధికారులకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు తప్ప అందుట్లో రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఆయన ఏదో చేస్తాడు, లేకపోతే ఇక్కడ పోయి మోడీని ఏదో చేస్తాడు అనేది కాదు. కానీ ఇదంతా వేస్ట్ వచ్చింది. ఇంకోటి ట్రంప్ని కలుస్తారన్న, ట్రంప్ కోసం మీరు ఏం ప్రయత్నం చేశారో బయట పెట్టారు. ట్రంప్ని కలుస్తామన్నారు కదా, ట్రంప్ని కలవడానికి మీరు మీ సీఎం కార్యాలయం ఎలాంటి ప్రతిపాదన ఇచ్చింది? ట్రంప్కి ఏదైనా మేలు పెట్టిన ఇది పెట్టి చూపించమన్నారు. ఇవన్నీ డబ్బా కూడా మాట్లాడు, లేకపోతే ఇరవై ట్రంప్ని కలిసి ఏదో మోడీకి ఇబ్బంది అవుతుంది. ఏం మాట్లాడతారు? ట్రంప్ కలుస్తారు అసలు? ఉపాధ్యక్షుడైనా కలుస్తారా? కలవడు కదా. ఇదంతా ఏంటంటే తనంతా ఊగించుకొని సోషల్ మీడియా ఎవరైతే రేవంత్ రెడ్డి అమ్మాయిలు ఉంటో కొలిగా మా బీజేపీ వాళ్ళు ఆపిరు, ఇక చదువు వస్తుంది, చదువు లేదు పేదోళ్ళకు, మా అన్నది ఎత్తమని పోయింది అంటారు. ఇవన్నీ కూడా తప్పు ప్రచారం. అక్కడ ఏదైతే విదేశీ శాఖ ఉంటుందో వాళ్ళకు ఇంటిమేషన్ ఏమి ఇచ్చిందంటే మీ రేవంత్ రెడ్డి షెడ్యూల్ కరెక్ట్ పెట్టుకోలేదు, ఆయన పోయేది వేరు, ఆయన చేస్తామన్నది ఒకటి వేరు, ఆయన వేరే వాళ్ళని కలవనికి పోతారు అనేది క్లియర్గా బయటికి వచ్చింది. కాబట్టి వాళ్ళు దాని మీద నిబంధనలు పెట్టారు, ఆయనకు రద్దు చేసి అధికారాలు మాత్రం పర్మిషన్ ఇచ్చారు తప్ప ఆయన ఇందుట్లో పొలిటికల్గానో ఇంకేదో ఏది లేదు. ఇదంతా ఊగాగానో అది రేవంత్ రెడ్డి అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తారని నేను అనుకుంటున్నాను. దీని వెనక అంతా బీజేపీకి సంబంధించిన ధర్మపురి అరవింద్ వల్లే ఇదంతా అయిపోయింది, లెటర్ రాసింది కానీ 100% ఉండొచ్చు. ఇప్పుడు ఈయన ముందే చెప్పిండు, జార్జ్ బూజనే ఎవరంతా అమెరికా ఆయన పత్రిక నడిపిస్తారంట. సో ఆ వ్యక్తి భారతదేశం మీద ఎప్పటికి వ్యతిరేకంగా జరిగిన చిన్న చిన్న దాంట్లో కూడా పెద్ద భారతదేశం కలుగుతామని రేవంత్ రెడ్డి పోతారు. కాబట్టి దాని మీద ప్రభుత్వం తప్ప ఆయన గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రకంగా బంద్ అయిన మాట వాస్తవం. ఇలా రేవంత్ రెడ్డి కొత్త కాదు. ఎందుకు 2 సార్లు రేవంత్ రెడ్డి పోలేదా? ఈ 2-3 సంవత్సరాల కింద పోలేదా? మళ్ళీ ఇప్పుడే నిబంధనలు పెట్టినది. ఇప్పుడు ఆయన చేసే తప్పుడు పని కోసము అది భారతదేశానికి ఇక్కడ మచ్చదేస్తా అని చెప్పి, ఒకవేళ ఏదన్నా జరిగితే జరగాలని ఏమైనా జరగవచ్చు అని చెప్పి ఆయన షెడ్యూల్ ఖరారు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇది తప్పు, సీఎం గారు ఇప్పుడు పోవద్దని చెప్పి బంద్ చేసారు తప్ప ఇందులో రాజకీయ కక్షపూరితం ఇంకేది ఏది లేదు. ఇది తప్పుడు ప్రజమని నేను అనుకుంటున్నాను.